కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఉపాధి అవకాశాల్లో మహిళల రిజర్వేషన్లపై కాంగ్రెస్ అవలంబిస్తున్న వైఖరిపై ఆమె విరుచుకుపడ్డారు. 41,56 జీవోలను రద్దు చేస్తూ ఫిబ్రవరి 10న కాంగ్రెస్ ప్రభుత్వం జీవో తీసుకురావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతుందంటూ ఆరోపించారు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తాము మహిళల హక్కులు హరించబోమని 2023 జనవరిలో నాటి కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిందన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరిని సంప్రదించకుండా మహిళల హక్కులకు భంగం కలిగిస్తూ హైకోర్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ను ఉపసంహరించుకుందని తెలియజేశారు. ఇక దీంతో మహిళల హక్కులను శాశ్వతంగా హరిస్తూ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజంటల్ పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించడానికి జీవో నెంబర్ 3ను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. ఇక ఇది మహిళా ఉద్యోగ అవకాశాలకు గండిపడుతుందని ఈ జీవోను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒక ఆడబిడ్డల హక్కుల కోసం మాట్లాడేటువంటి వ్యక్తిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలియజేశారు. ఇక ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో జోక్యం చేసుకుని వెంటనే జీవోను వెనక్కి తీసుకునేలా సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయాలని మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మాధవి, ఈ ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి అట్లాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ బహిరంగ లేఖలో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రోస్టర్ పద్ధతి కాకుండా హారిజాంటల్ పద్ధతిలో జీవో 3ని విడుదల చేసిందని, ఈ 3 జీవో విడుదల వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో రోస్టర్ పద్ధతిలో మహిళలకు రావాల్సినటువంటి జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్ కు గడ్డుపడే అవకాశం ఉంది. దాన్ని రద్దు చేయాలి. గతంలో ఈ విషయంపై బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో మహారాష్ట్ర అట్లాగే రాజస్థాన్ గవర్నమెంట్లకు సంబంధించి ఏదైతే కేసు నడిచిందో ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యి దీన్ని రద్దు చేయాలని చెప్పి సూచించిందని, ఆ జీవోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాదని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్ 3ని తీసుకొచ్చిందని, ఈ జీవో నెంబర్ 3 ద్వారా ఈ హారిజాంటల్ పద్ధతి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు నింపినట్టయితే ఖచ్చితంగా తెలంగాణలోని మహిళలకి ఉద్యోగ అవకాశాల్లో గడ్డిపడుతుందని, వాళ్ళకి న్యాయంగా రావాల్సిన జాబులు రాకుండా పోతాయని చెప్పి ఆమె బహిరంగ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సోనియా గాంధీ అట్లాగే మల్లికార్జున ఖర్గే స్పందించి ఈ జీవో మీద తమ వైఖరి చెప్పాలని, ఇదే అంశాన్ని 6 గ్యారంటీల పథకం గాని అట్లాగే మహిళలకు ఏదైతే స్కీములు ప్రకటించారో అవన్నీ కూడా మాటలుగానే మిగిలిపోతాయి. జీవోని రద్దు చేయకపోతే ఖచ్చితంగా మహిళల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మహిళా వ్యతిరేక ప్రభుత్వాన్ని మనం గుర్తించాల్సి వస్తుందని చెప్పి కవిత బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఖచ్చితంగా సోనియా గాంధీ గాని మల్లికార్జున ఖర్గే గాని దీంట్లో జోక్యం చేసుకోవాలని చెప్పి ఆమె డిమాండ్ చేశారు. మాధవి, రైట్, థ్యాంక్ యూ వాసు.